అర్చక స్వామి చూసి భయపడిపోయాడు. ఇదేమిటి శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది. ఇది ఏదో అరిష్టం జరుగుతుంది, శివలింగం వంగింది ఏమిటని భయపడ్డారు. ఈ శివలింగానికి వంపు దిద్దిలా పైకి తీయాలి. వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసులేసి ఏనుగులకు కట్టి లాగించారు. ఇన్ని ఏనుగులు ఇనపగొలు, ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ. నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ 63 నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక. ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి, శివలింగం వంపు దిద్దబడలేదు. ఇది ఎవరో గుగ్గిల్ నాయనారికి చెప్పారు. శివలింగం వంగిందిట, ఇనప గొలుసులేసి లాగుతున్నారట, లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిట. ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు. శంకరా, మీ కంఠానికి ఇనప గొలుసులేసి ఏనుగులతో లాగారా, ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని